సినిమా బాగుందండి. సినిమాలో సాంగ్స్ బాగుంది, మ్యూజిక్ బాగున్నాయి, ఫైట్స్ మాస్ ఫైట్స్ నాగార్జున గారి చాలా బాగుంది. మాస్ లుక్ అండి, మాస్ లుక్, కానీ ఫ్యామిలీతో చూడొచ్చు ఈ సినిమా. బాగుంది. సోకాడే చిన్న ఆయన ఆ టైప్లో ఉంటుంది అన్నమాట. బాగున్నది అంటే వారి కాంబినేషన్ బాగున్నది, సెంటిమెంట్ బాగుంది వాళ్ళిద్దరి మధ్యన, అంతా బాగుంది. ఫ్యామిలీతో చూడొచ్చండి సినిమా. సంక్రాంతికి రిలీజ్ చేసింది ఎందుకు, అది మొత్తం అందరూ ఫ్యామిలీతో వెళ్ళి చూస్తారని అంతే. అన్న సినిమా అయితే మాత్రం వన్ టైం వాచబుల్ అన్న. హీరో గారి వల్లే చూడాలి, నాగార్జున గారి వల్లే. ఆయన యాక్టింగ్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్, సూపర్గా చేశారు. అల్లా నరేష్ గారు కూడా సూపరు. హీరోయిన్ మొత్తం ఈ సినిమాకి ప్లస్ అయితే కీరవాణి గారు, నాగార్జున గారు, అలాగే హీరోయిన్, అలాగే మన అల్లా నరేష్ గారు. ఇంకా మైనస్ అంటే స్టోరీ కొంచెం మైనస్ ఉంది, విలన్ క్యారెక్టర్ కూడా కొంచెం మైనస్ ఉంది. ఓవరాల్గా రేటింగ్ అయితే 5కి నేనైతే 3 ఇస్తాను. అదే నేనేమంటా అంటే బిర్యానీ వండి పెట్టారు కానీ దాంట్లో చికెన్ ముక్కలు లేవు అంతే, ఇంక మనం తినలేం కదా. అది థ్యాంక్ యూ అన్న. రేటింగ్ 3 ఇస్తానన్న. సినిమా చాలా బాగుంది. ఫస్ట్ టైము డైరెక్టర్కి విజయ్ బిన్ని అని చెప్పేసి ఫస్ట్ అతను బీటెక్ చేశారనమాట. అతనికి ఛాన్స్ ఇచ్చారు నాగార్జున గారు. ఈ సినిమా బ్లాక్ బస్టరు. అసలు స్టోరీ విషయానికి వస్తే స్టోరీ చాలా బాగుంది. అసలు ఒక ముగ్గురు అనాథల స్టోరీ అనమాట. అసలు సినిమా స్టోరీ చెప్పకూడదు కాబట్టి చెప్పట్లేదు. నాగార్జున గారి స్టైల్ ఉండిద్ది ఈ సినిమాలో. నాకైతే ఒక ధనుష్ని చూసినట్టు అనిపించింది. ధనుష్ గారు సినిమాలు ఉంటాయి కదా రఫ్ లుక్గా, అసలు రంగస్థలము ఆ స్టైల్లో ఉంటుంది అనమాట స్టోరీ మొత్తం. అసలు నాగార్జున గారు అంతకుముందు వైల్డ్ డాగ్ ఇలాంటి సినిమాలు తీశారు. అలాంటి సినిమాలు గన్స్ తీసుకొని అలాంటి సినిమాలు చేయొద్దండి నాగార్జున గారు. కత్తులు పట్టుకొని ఇలా నరుకుతుంటేనే సినిమాలు బ్లాక్ బాస్టర్లు అవుతాయి. మీరు ఇప్పటి నుంచి కత్తులు రెడీ చేసుకోవడం స్టార్ట్ చేయండి. చాలా బాగుంది సినిమా. అసలు ముఖ్యంగా డైరెక్టర్ గురించి చెప్పాలండి. అసలు డైరెక్టర్ ఎంత బాగా తీశాడంటే ఈ సినిమాని అసలు ఓ రేంజ్లో ఉందన్నమాట. అసలు ఫైట్లు కానీ, ఆ ఎమోషన్ క్యారీ చేయడం కానీ, స్టోరీని ఫస్ట్ నుంచి ఒక 2 గంటల 30 నిమిషాలు స్టోరీ నడిపిన విధానం కానీ ఎక్కడ బోర్ కొట్టదండి. అసలు సినిమాని చాలా బాగా తీశారు. అసలు ఫైట్లు అయితే అసలు ఇతను ఫస్ట్ టైం డైరెక్టర్ అయినా లేకపోతే అంతకుముందు చాలా ఎక్స్పీరియన్స్ డైరెక్టర్ అన్నట్టు అంత బాగా తీశారు విజయ్ బిన్ని గారు. నాగార్జున గారు అయితే అసలు ఒక ధనుష్ గారిని చూసినట్టే ఉంది నాకైతే. అసలు ఇలా నాగార్జున గారు ఇంకా కొత్త డైరెక్టర్ని ఎంకరేజ్ చేస్తేనే సినిమా ఇండస్ట్రీకి అంతకుముందు ఆర్జీవి గారిని పరిచయం చేశారు. ఇంకా చాలామంది కొత్త డైరెక్టర్ని పరిచయం చేశారు. అంటే బంగారాజు డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ గారిని, ఇలా చాలామంది కొత్త డైరెక్టర్ని పరిచయం చేశారు. అలాగనే విజయ్ బిన్ని అని కొత్త డైరెక్టర్ని పరిచయం చేశారు. బీటెక్ చదివారు అతను. బీటెక్ చదివిన అతన్ని కొత్త డైరెక్టర్ పరిచయం చేశారు. ఈ సినిమా బ్లాక్ బాస్టర్. సంక్రాంతికి దాన్ని ఏమంటారు, హనుమాన్కి పోటీ ఇచ్చే సినిమా ఏదన్నా ఉందంటే ఇదే. జై నాగార్జున గారు. నేను యాక్చువల్గా అయితే చిరంజీవి గారి ఫ్యాన్ని, కానీ ఈ సినిమా మాత్రం నాగార్జున గారు చించేశారు అంతే. థ్యాంక్ యూ. ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ. నాగార్జున సార్ మాత్రం సినిమా మాత్రం ఇరుగా తీసిండు. నా సామిరంగా సినిమా మాత్రం సంక్రాంతికి మంచి బ్లాక్ బాస్టర్ కొట్టిండు. కథ మాత్రం సూపర్ ఉంది. అల్లరి నరేష్ క్యారెక్టర్ కానీ, వాళ్ళ రాజ్ తరుణ్ కానీ చాలా బాగా చేసిరు. ఒక ఫ్యామిలీ సెంటిమెంట్ సినిమా చాలా బాగుంది. ఈ ఏజ్లో కూడా మన నాగార్జున సార్ గారు ఇంత మంచి యాక్టింగ్ చేసి హ్యాట్సాప్ చెప్పాలి. డైరెక్టర్ గారు తీసిన వాళ్ళు కూడా హ్యాట్సాప్ చెప్పాలి. చాలా బాగా తీసిండు. సినిమా మాత్రం ఇచ్చి పడేసిండు. నీకు సినిమా కూడా ఎక్కడ బోర్ లేదు. సంక్రాంతి ఫస్ట్ నంబర్ 1 ప్లేస్లో వచ్చింది సినిమా. సూపర్ ఉంది. నీకు అల్లరి నరేష్ పాత్ర ఇచ్చి పడేసిండు. చెప్తున్నా కదా, శంభో శివశంభోలో అల్లరి నరేష్ ఎట్లా చేసిన యాక్టింగ్, ఈ సినిమాలో కూడా మన నాగార్జున కూడా అంతా బాగా చేసిండు. మొత్తం వాళ్ళ ఫ్రెండ్స్ లెక్క ఉంటారు, వాళ్ళు చాలా బాగా చేశారు. రాస్తారు యాక్టింగ్ కూడా చాలా బాగుంది. మొత్తం మీరు ముగ్గురు ఫ్రెండ్స్ లెక్క ఉంటారు, మంచిగా ఉంది. సినిమా మాత్రం ఇచ్చి పడేసిండు. నీకు ఎక్కడ బోర్ అనే లేదు. ఈ సంక్రాంతికి దుమ్ము లేపేసిన సినిమా. జై నాగార్జున్. అన్నా, ఒక సంక్రాంతికి సినిమా అంటే ఎలా ఉండాలన్న? ఆటలు, పాటలు, డ్యాన్స్, ఎంటర్టైన్మెంట్, ఎంజాయ్, కామెడీ ఇవన్నీ ఉండాలన్న. అలాంటిది ఈ సినిమాలో అవన్నీ ఉన్నాయన్న. నా సామిరంగా నిజంగా సినిమా అయితే వేరే లెవెల్ ఉందన్న. ఒక పండగ వాతావరణంలో పల్లెటూరులో ఎలా అయితే జరుగుతాయో అవన్నీ ఉన్నాయి సినిమాలో. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చిందన్న. నిజంగా ఇంటర్వెల్ ముందన్న అమ్మా చైన్ లాగుతారన్న. అసలు చైన్ లాగడం ఏందన్న, ఒకప్పుడు ఎప్పుడో చైన్ లాగి ఇట్టు కొట్టేసిండు. ఈ సినిమాలో కూడా చైన్ లాగి పక్కా ఇట్టు కొట్టేసిండు అన్న. సెకండ్ హాఫ్లో ఏడిపిస్తాడన్న, మామూలు ఏడిపియాడు. నిజంగా
ఎమోషన్ అయిపోతామన్న. ప్రతి ఫ్యామిలీ నిజంగా ఒక మంచి స్టోరీ ఉంది మూవీలో. నాకు చాలా అంటే చాలా బాగా ఫ్రెండ్షిప్కి బాండింగ్, ఫ్రెండ్షిప్ అంటే ఏందో కూడా సినిమాలో ఉంది. మీరు చూడండి, ముగ్గురు హీరోలు ఉంటారు, ఆ ముగ్గురికి మంచిగా ఇంపార్టెన్స్ ఇచ్చారన్న. డైరెక్టర్ విజయ్ బిన్ని అంట డ్యాన్స్ మాస్టర్ అంటున్నారు. నాకేమో డౌటెడ్ సార్, మీరు డైరెక్టర్ సార్, మీరు బెస్ట్ డైరెక్టర్. నాకు ఎందుకంటే ఈ సంక్రాంతిలో వచ్చిన సినిమాల్లో నాకు ఇది అంత బాగా నచ్చింది అన్న. స్టోరీ ఉంది, ఫ్యామిలీ అందరితో చూసే సినిమా అన్న ఇది. ఇంకోటి, ఎవరైనా ఈ సినిమా గురించి ఏమైనా తప్పు చెప్తే నా సామి రంగా ముందే వెళ్ళి సినిమా చూడండి. అరే థ్యాంక్ యూ అన్న. ఎరగదీసేసాడు సినిమా. సంక్రాంతికి పర్ఫెక్ట్ పిక్చర్. విలేజెస్లో మొత్తం బీ సెంటర్లు అన్నింటిలో దుమ్ము దులిపేస్తుంది, విషయం డౌట్ లేదు. ఫుల్ ఇంటర్వల్ తెలిసి ఫుల్ మాస్. సంక్రాంతి రేసులో హనుమాను నాసామినాక 2 ఈక్వల్ ప్లేస్లో ఉంటాయి. నాసామినాక అయితే పక్కా కమర్షియల్ హిట్. హనుమాన్ యూనివర్సల్ సినిమా. సంక్రాంతి విన్నర్ నాగార్జున. హనుమాన్ కంపేర్ చేయరు, హనుమాన్ డిఫరెంట్. సినిమాకి నేను మళ్ళీ మ్యాట్నీకి వెళ్తున్నాను. ఇప్పుడు నేను దేవి 70mm మళ్ళీ మ్యాట్నీకి వెళ్తున్నాను. నేను అంటే నాకు ఏం నచ్చింది మీరు చెప్పక్కలేక నేను మళ్ళీ ఎందుకు వెళ్తున్నాను. నేను నాగార్జున ఫ్యాన్, నేను నాగార్జున ఫ్యాన్. నాగార్జున ఫ్యాన్ వాళ్ళు ఎవరన్నా సరే మాకు ఇష్టమే, కానీ నేను ఫ్యాన్గా చెప్పట్లేదు సినిమా. నేను మొన్నోసారి ఏజెంట్ సినిమాకి వచ్చి చాలా గట్టిగా ఇచ్చారు రివ్యూ, చండాలంగా ఉందని. ఇప్పుడు నేను ఈ సినిమా చెప్తున్నా, బ్రహ్మాండ పర్ఫెక్ట్ కమర్షియల్ సినిమా నాగార్జున. ఈ పండగకి కరెక్ట్ సినిమా అన్న. అందరికీ నమస్తే. జర ఈ సంక్రాంతికి కక్ష కట్టేశారన్న అందరు డైరెక్టర్లు, హీరోలు, వాట్ ఎవర్. ఎందుకు ఏంటి అంటే వాళ్ళు చాలా కష్టపడి తీస్తారు, చాలా ఇష్టపడి చూడాలి మనం కూడాను. కానీ ఇంత కష్టపడుతూ చూడడం మనకు కూడా కష్టమే అనమాట. ఎందుకంటే చాలా ఇష్టంతో చూడాలి అంటే ఒక మంచి సినిమా అయి ఉండాలి. ఈ సంక్రాంతికి కష్టంతో చూసేవన్న ఈ సినిమా అయితే నాకైతే నచ్చలేదన్న. నచ్చలేదు అనడానికి రీజన్ కూడా చెప్తాను, మీరు కామెంట్లో వేసుకోవద్దు. ఎందుకంటే వాట్ ఎవర్ ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే ఈ ప్యాథాటిక్ మూవీలో అనిపించింది, 90sలో అనిపించలేదు. 90sలో అనిపించాలి అంటే ఒక రంగస్థలం అంటే ఒక ఫీల్ ఉన్న, సోల్ ఉన్న ఒక ఆ టర్న్లోకి తీసుకెళ్ళిపోయారు. దీంట్లో 90sకి తీసుకెళ్ళి బ్రో అంటాడు, లేకపోతే వాట్ ఎవర్ అంటాడు. ఇంగ్లీష్ వర్డ్స్ వస్తే ఎందుకు వస్తే వచ్చినా ఆ చదువుకున్న వాళ్ళు ఉంటారు, ఉండకపోవచ్చు, అది వేరే విషయం. నాకైతే ఇది ప్యాథాటిక్ మూవీలోనే అనిపించింది, కానీ ఒక నార్మల్ మూవీలో అనిపించలేదు. నాకైతే ఏమనిపించలేదన్న. ఏంటి దీంట్లో పాల్టు అంటే నేను 100 to 100 మార్క్స్ ఎవరికి ఇస్తానంటే కెమెరామ్యాన్. ఓన్లీ విజువల్ ఎఫెక్ట్స్ మాత్రం చూసినంతసేపు అరే కూర్చోబెట్టింది ఎవరు అంటే కెమెరామ్యాన్. చాలా అంటే చాలా బాగా చేశారు. నాగార్జున గారు యాక్టింగ్ కూడా నాకు ఏమనుకోవద్దన్న. అంటే ఆయన హెయిర్ స్టైల్ ఇట్లా దూకొని అదేదో ప్యాథాటిక్లా ఉంది, అంటే చూడలేని తగ్గట్టు ఉందన్నమాట. డైరెక్టర్ గారు మీరు ఫెయిల్ అయ్యారండి, ఏమనుకోవద్దు. కానీ చాలా నిలబెడదాం అనుకున్నారు. రొటీన్ స్టోరీని రొటీన్గానే తీశారు, ఏదో కొత్తగా తీస్తారేమో అనుకున్నాం. అదే ఇంకా రంగస్థలంలో అన్నయ్యని చంపేస్తే బాధపడతాడు, ఇలాగా ఆడు తమ్ముడిని చంపేస్తారు, హీరో తమ్ముడిని, అదే లైను. లాస్ట్లో ట్విస్ట్ ఉంటుంది. వెల్యువేషన్లు అంటే మనం ఎక్స్పెక్ట్ చేసేదే ఉంటుంది, ఎక్స్పెక్ట్ చేయొద్దు ఎప్పుడైనా కానీ ట్విస్ట్. ఇది ఆల్రెడీ మలయాళం హిట్ అయింది కదా అంటారు. మలయాళంలో ఒక 10 minutes చూడండి ఆ సినిమా, అరే ఆ సినిమాకి ఈ సినిమా కంపారిజన్ ఎందుకు చేస్తున్నారా అనుకుంటారు. దాంట్లో ఒక సోల్ ఉన్న లవ్ స్టోరీ ఉంటుంది, 15 నిమిషాల లవ్ స్టోరీ ఉంటుంది. ఆ లవ్ స్టోరీ ఒక్కదాని వల్లనే మలయాళం స్టోరీ చాలా పీక్స్ వెళ్ళిపోయింది అనమాట. ఆ స్టోరీని దీంట్లో తీసారంటే ఆ సోలే లేదండి. ఏమంటే మనిషికి కావాల్సింది ఆత్మ, అటువంటి ఆత్మ దీంట్లో లేదని నేను అనుకుంటున్నాను. ఈ సంక్రాంతికి ఆల్ ద బెస్ట్ హనుమాన్ అనమాట. అంతకుమించి ఇంకెవరో కూడా ఏమి లేదండి. సాంగ్స్ కూడా నాకు అంటే నోటికి రావాలి కదండి సాంగ్స్. ఇక్కడికి రాగానే డిక్క డిక్క డిమ్ డిమ్ డిక్క డిక్క అలా పాడాలి అంటే ఒక సోల్ ఉండాలి సాంగ్లో కూడా. అటువంటి ఏమీ లేవండి. ఈసారి పండక్కి నా సామి రంగా అన్నాడు బాబాయ్, జాగ్రత్త, ఇంకేం లేదు.